నవ్యాంధ్ర అభివృద్ధికి మేము సైతమంటూ ప్రవాసాంధ్రులు ముందుకొస్తున్నారు. తమ భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రాంతానికి సేవ చేసి కొంతైనా రుణం తీర్చుకునేందుకు చేయి కలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర సొసైటీగా ఏర్పడి రాజధాని ప్రాంతంలో భారీ వైద్య శిబిరం నిర్వహించారు. సొంతూళ్లపై మమకారం వారందరినీ ఒక్కటి చేసింది. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం కలచివేసింది. మరో ఆలోచన లేకుండా ఊరి బాగు కోసం అంతా ఏకమయ్యారు. పెట్టుబడులు, విజ్ఞానం, నాణ్యమైన వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర సొసైటీ ఆధ్వర్యాన భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తుళ్లూరులో నిర్వహించిన శిబిరానికి విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. నిపుణులైన వైద్యులతో పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అందరి వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు అందించేలా వివిధ ఆస్పత్రులతో అవగాహన కుదుర్చుకున్నట్లు ఏపీ-ఎన్ఆర్టీ ప్రతినిధులు తెలిపారు. మనం కొత్తగా మొదలైన స్టేట్, ఈ స్టేట్కి ఏ విధంగా ఉపయోగపడదాం, మిగతా ఫారిన్ కంట్రీస్ లాగా మనం అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా డెవలప్ చేయాలని, అందులో భాగంగా ఏంటంటే కొంత ఏపీ-ఎన్ఆర్టీని స్థాపించడం అయింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. అందులో మేమంతా వాలంటీర్స్గా చేస్తున్నాం. ముఖ్యంగా పేద ప్రజలకి, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటాయి. అందులో భాగంగా మొట్టమొదటి క్యాంప్ మొదలుపెట్టాం. ఇక్కడి నుంచి తర్వాత మిగతా జిల్లాల్లో నెలకోటి పెట్టుకుంటూ పోతాం. హెల్త్ వైజ్ బేసిక్ బికాసులు బి కాంప్లెక్స్, కాల్షియం టాబ్లెట్స్ అవి కూడా వాళ్ళకి లేవు. సో అవి వేసుకోవాలని కూడా వాళ్ళకి తెలీదు. సో ఇలాంటి క్యాంప్స్ కానీ లేకపోతే ఫర్దర్ ఒక రెగ్యులర్ బేసిస్లో చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయకూడదు అన్నది రవికుమార్ గారు అన్నమాట చాలా కరెక్ట్. అది ఆన్ ప్రెమిసెస్ ఇక్కడికి వస్తే కానీ అర్థం కాదు. ట్యాబ్స్ కూడా ఇచ్చి ఉన్నాం అందరికీ. సో ఎలక్ట్రానిక్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్స్, ఆధార్ కార్డ్ ఐడీస్ కూడా తీసుకున్నాము. సో అది మళ్ళీ రిపీట్ క్యాంప్ వచ్చినప్పుడు ప్రోగ్రెస్ అన్నది మనం మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కేవలం వైద్య శిబిరాలతో సరిపెట్టకుండా ప్రవాసాంధ్రులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడానికి గట్టిగా కృషి చేస్తామని ఏపీ-ఎన్ఆర్టీ ప్రతినిధులు చెప్తున్నారు. చాలా మంచి ప్రయత్నం అండి. ఏపీ-ఎన్ఆర్టీ వాళ్ళు ఇనిషియేటివ్స్ అన్ని బాగున్నాయి, చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు అనేది జనాల్లో చైతన్యం పొందడానికి, హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇదంతా ఇంటర్నేషనల్ స్టైల్లో జరిగేదాన్ని ఇట్లా గ్రౌండ్ రియాలిటీకి తీసుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి మన నాలెడ్జి, మన ఎక్స్పర్టైజ్ ఈ దేశానికి ఉపయోగపడాలి, కోట్ల మందికి మేలు జరగాలి. కాబట్టి మనకున్న నాలెడ్జ్ని, మనకున్న దాన్ని ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఉపయోగించినప్పుడు ఈ దేశం ముందుకెళ్తుందండి ఖచ్చితంగా. ఆ ప్రొయాక్టివ్ థింకింగ్ కానీ ఇదంతా కానీ ప్రతి వాళ్ళని రిజిస్టర్ చేస్తాము. వాళ్ళకి ఏ మందులు ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము, ఎవరికి రిఫర్ చేస్తామని వీళ్ళకి ఈ డేటా అంతా వీ మేక్ ఇట్ అవైలబుల్ టు ద పీపుల్ అగైన్. మేము రెండోసారి క్యాంపు పెడితే మాకు ఈ డేటా అంతా మా చేత్తో ఉండాలి. అట్లాగే వస్తారు, సర్జరీ కావాలని నీకు చెప్పేసి పంపిస్తే వాళ్ళ హెల్త్ ఏమి ఇంప్రూవ్ అవ్వదు కదా. అందుకని దీనికి ఏంటంటే మన శంకర హాస్పిటల్తో కానీ మన డెంటల్ వాళ్ళతో కానీ అరేంజ్మెంట్స్ పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఐ సర్జరీ సాధనం అయితే మేమే పే చేస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత తుళ్ళూరు హెల్త్ని 1% అన్నా ఇంప్రూవ్ చేయాలనేది మా కోరిక. కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ప్రవాసాంధ్రులు అంటున్నారు.